హాయ్ అండి, నేను మీ ఉష. వెల్కమ్ టు ఉషా టాక్ ఛానల్. నేను బిగ్ బాస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో, దానికంటే ముందు అందరికీ నమస్కారం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే బిగ్ బాస్ సీజన్ 9 గురించి నేను కొన్ని పేర్లు అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో, వాళ్ళ గురించి మాత్రమే ఈ టాపిక్ మాట్లాడాలని అనుకుంటున్నాను. సో, మీరందరూ వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అండ్ దానికంటే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏదన్నా తప్పు ఉంటే నేను తప్పుగా మాట్లాడితే మాత్రం కామెంట్‌లో నాకు కామెంట్ పెట్టండి. దాన్ని నేను మళ్ళీ నెక్స్ట్ టైమ్ రిపీట్ కాకుండా చూసుకుంటాను. బిగ్ బాస్ 9. యెస్, బిగ్ బాస్ సీజన్ 9. హా! చాలా మంది దీంట్లో ఆడుతున్నారు కదా! సో, దాంట్లో కొంతమంది గురించి నేను చెప్తానని చెప్పాను కదా! దాంట్లో నేను మాస్క్ మ్యాన్ గురించి ముందుగా మాట్లాడాలనుకుంటున్నాను. తన గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నాను అంటే, తను చాలా చిన్న చిన్న వాటికి రియాక్ట్ అయిపోతున్నాడు. కొంచెం మనం బిగ్ బాస్ లో అడుగు పెట్టామంటే చాలా ఓర్పు ఉండాలి. లాస్ట్ వరకు గేమ్ ఆడాలంటే మాత్రం కంపల్సరీ మనలో సహనం అనేది చాలా ఇంపార్టెంట్. తను చిన్నదానికి పెద్దదానికి చాలా రియాక్ట్ అయిపోతున్నాడు. అదైతే నాకు అసలు నచ్చట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి. సుమన్ శెట్టి ఓకే, బాగానే ఆడుతున్నారు. తను ఇలానే గేమ్ ఆడాలనేసి నేను కోరుకుంటున్నాను. కొన్ని మిస్టేక్ చేస్తున్నాడు. సుమన్ శెట్టి గారు, మీరు బాగానే ఆడుతున్నారు. ఇలానే మీరు ఇంకొంచెం ఇంకా మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నామినేషన్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. నామినేషన్ లో సంజనాని టార్గెట్ చేశారు. సంజనని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరందరూ? తను బానే ఆడుతుంది కదా! అంటే ఒక్కొక్కసారి తను మాటలు కూడా వదులుతుంది. కానీ అందరూ కలిసి ఉంటున్నారు. ఒకే హౌస్ లో ఉంటున్నారు కాబట్టి అందరూ కొంచెం కలిసి ఉండండి. మాట్లాడుకునేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుకోండి. తర్వాత మీరు మొఖాలు చూసుకోవాలి కదా! ఇదే నేను చెప్తున్నాను. మన రీతు మన రీతు కళ్ళతోనే చంపేస్తుందిగా. చూద్దాం ఈ బిగ్ బాస్ సీజన్ 9 లో ఎవరిని పడగొడతదో రీతు, ఎవరితో లవ్ లో పడతదో అందరినీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ పడేస్తుంది. రీతు చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది. తనే బిగ్ బాస్ కప్పు గెలుస్తదని. చూద్దాం రీతు ఎలా ఆడుతుందో, ముందుకు వెళ్తాది కదా. చూద్దాం మనం కూడా. నేను కూడా మీతో పాటు బిగ్ బాస్ చూస్తున్నాను. కేవలం రీతు కోసం కూడా చూస్తాను. తన చూపులతోటి అబ్బాయిని పడగొడుతుంది. రాము రాథోడ్ ఆడుతున్నారు. కానీ మాటలు కూడా జారుతున్నారు. ఆ మాటలు జారకూడదు అనేసి నేను కోరుకుంటున్నాను. ఆయన ఫేమస్ అయ్యారని చెప్పేసి బిగ్ బాస్ లోకి వెళ్ళాక ఆయన కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఆ ఓవర్ యాక్షన్ చేయకుండా నీ ఆటను వాడాలని అనుకుంటున్నాను. నేనే కాదు, ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు. అనవసరంగా ఇంత దూరం నువ్వు చాలా కష్టపడి బిగ్ బాస్ లోకి వచ్చావు. బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు నువ్వు నీ ఆట అనేది కరెక్ట్ గా ఆడుకో. అందరినీ పాయింట్ అప్ చేయకు. జబర్దస్త్ ఇర్మాన్యూ మేల్, దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అరవకు. కొంచెం నెమ్మదిగా మాట్లాడు. ఆయన కూడా చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. కొంచెం మీరు అందరూ సెలబ్రిటీస్ అయ్యారు కదా, కొంచెం ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. కొంచెం గేమ్ అనేది చక్కగా ఆడండి, బాగుంటది. ముందుకు వెళ్తారు. తనుజ కూడా కొంచెం ఓవర్ గా మాట్లాడుతుంది. ఆ ఓవర్నెస్ తగ్గించుకుంటే బాగుంటది. నెక్స్ట్ భరణి హౌస్ లో ఓనర్ లో ఫీల్ అవుతున్నాను. చెప్తాను కదండి, మీరు ఎంత సెలబ్రిటీలు అయితే మాత్రం అంత ఓనర్ లో ఫీల్ అవ్వకర్లేదు. అక్కడ నాకు సార్ చెప్పినట్టు మీరు చేయండి చాలు. బిగ్ బాస్ మీకు చెప్తున్నారు కదా, ఆయన చెప్పిందాన్ని మీరు ఫాలో అవ్వండి. మీ ఇష్టం వచ్చినట్టు చేయకండి. శ్రేష్ఠి వర్మ మనకు తెలియదు ఏమీ కాదు. జానీ మాస్టర్ గర్ల్ ఫ్రెండ్. మొన్నటిదాకా న్యూస్ లో దద్దరిల్లించిందిగా. ఆ ఫాలోవర్స్ తో బిగ్ బాస్ లో అడుగు పెట్టింది. బిగ్ బాస్ లో కప్పు కొట్టేద్దాం అనేసి అనుకున్నది. లాస్ట్ కి ఏమైంది? నిన్న తనే ఎలిమినేట్ అయ్యింది. ఎలిమినేట్ అవుతున్నాను అని తెలియక ముందు కూడా సాంగ్ డాన్స్ కూడా చేసింది. ఆ ఓవర్ యాక్షన్ తగ్గించుకుని ఉంటే, కొంచెం నోరు కూడా అదుపులో పెట్టుకుని ఉంటే శ్రేష్ఠి వర్మ ముందుకు వెళ్ళి ఉండొచ్చునేమో అని నేను అనుకుంటున్నాను. తనంత ఫేమస్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నది బిగ్ బాస్ హౌస్ లో. చెప్పారు కదా నాకు సార్, మీ ఇంటితో పాటు మా రెండిళ్ళ మీద కూడా కన్నేసి ఉంచండి అని. అందుకే కన్నేసి ఉంచారు జనాలు. నిన్ను ఎలిమినేట్ చేసి పారేశారు పక్కకి. సో ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటావు, ఇంకేమన్నా ఇచ్చుకుంటావు, ఏదైనా చేసుకో. ఏదో అనుకుని బిగ్ బాస్ లోకి వచ్చావు. సో ఫస్ట్ వీకే నువ్వు ఎలిమినేట్ అయిపోయావు. ఇంకో పక్కకి వెళ్ళొచ్చు. నా వీడియోస్ మీరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. నేను మీ ఉష.